Hi students, very good evening. Am I audible? Hello students, very good evening. Please let me know, am I audible? Yes. Very good evening, very good evening. Okay. So shall we continue the session? Please give the thumbs up. Yes, very good evening. If everybody is able to see and everybody is able to listen, my voice is clear, please give me the thumbs up so that we can continue the session. Please respond, Anna. Okay, thank you. So in the last lecture we have discussed about the very interesting topic. మనకి చూసుకున్నట్లయితే అసలు ఈ ఫోటోసింథసిస్ అంటే ఏంటి అండ్ ఈ ఫోటోసింథసిస్ అనేది మనకి లోవర్ ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే ఒకలా ఉంటుంది అండ్ హయ్యర్ ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే ఒకలా ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఈ టాపిక్లో మనం లోవర్ ప్లాంట్స్ గురించి చదువుకున్నామా లేదంటే హయ్యర్ ప్లాంట్స్ గురించి చదువుకుంటున్నామా? వీఆర్ స్టడింగ్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఇన్ ద హయ్యర్ ప్లాంట్స్. మరి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏదైతే ఉందో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్. సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో బేసిక్గా చూసుకున్నట్లయితే ఇది ఒక అనబాలిక్ రియాక్షన్, అంటే ఇది ఒక కన్స్ట్రక్టింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ అన్ అండర్గోనిక్ రియాక్షన్ అని చెప్పి అనుకున్నా. అంటే ఇట్ ఈజ్ టేకింగ్ ద ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ ద బేసిక్ మెటబాలిక్ ప్రాసెస్. అలాంగ్ విత్ దట్ ఇది ఒక రిడాక్స్ రియాక్షన్ అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ మనకి ఆక్సిడేషన్ కూడా జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం రిడక్షన్ కూడా జరుగుతుంది. ఏ రియాక్షన్లో అయితే బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతాయో సచ్ ఏ కైండ్ ఆఫ్ నో నానా ఐ థింక్ షూర్లీ హియర్ టుడే దేర్ విల్ బి నో ఇష్యూస్, ప్లీజ్ డోంట్ వరీ. సో అట్లాంటి కైండ్ రియాక్షన్స్ని మనం రిడాక్స్ రియాక్షన్స్ అని చెప్పి చెప్పుకుంటాం. అయితే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చెప్పుకుంటూ ఆ తర్వాత ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి సైంటిస్టులు అనే వాళ్ళు చాలా ఎక్కువగా కృషి చేశారు. అయితే వాళ్ళు వర్క్ ఏ విధంగా చేశారు, ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే జూలియస్ వాన్సాక్స్ గురించి కానీ, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంజన్ హౌస్ గురించి కానీ, లేదంటే యాంగల్ మ్యాన్ గురించి కానీ, లేకపోతే జోసెఫ్ ప్రెస్లీ గురించి కానీ, లేదంటే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే వాన్ నీల్ అండ్ రాబర్ట్ హిల్ అండ్ రూబెన్ అండ్ కామెన్ అండ్ వీళ్ళందరూ కూడా ఏ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారో అండ్ ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవడానికి వీళ్ళు మనకి ఎంత బాగా హెల్ప్ చేశారో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎస్ నానా, వెరీ గుడ్ ఈవినింగ్. సో హై మిన్మా వినయ్, టుడే ఐ థింక్ దెర్ విల్ బి నో ఇష్యూస్, ఐ ఆమ్ హోపింగ్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చెప్పిన తర్వాత మనకి గ్రీన్ ప్లాంట్స్లో మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? జనరల్గా మనం చూసుకున్నట్లయితే లీవ్స్లో మాత్రమే జరుగుతుంది అని చెప్పి అనుకుంటాం. సో మనకి లీవ్స్ మాత్రమే కాదు, ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ అయితే మనకి మొత్తంగా కూడా గ్రీన్లో ఉంటాయో, ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ అయితే మనకి క్లోరోఫిల్ ఉంటుందో అండ్ ఎక్కడెక్కడ ఏ పార్ట్స్లో అయితే మనకి ఈ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుందో ప్రతి దగ్గర కూడా మనకి ఈ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అయితే మనకి మోస్ట్ పర్సంటేజ్ చూసుకునేటప్పటికి ఎక్కడ జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అవుట్ ఆఫ్ ద గ్రీన్ లీవ్స్ అండ్ యంగర్ స్టెమ్ అండ్ ద ఫోటోసింథటిక్ రూట్స్ వీటిలో కంపేర్ చేసుకున్నట్లయితే మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ లీఫ్ యొక్క మీసోఫిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి క్లోరోప్లాస్ట్ అనేవి అలైన్ అయి ఉంటాయి. చెప్పుకున్నాం ఎప్పుడు వాటి యొక్క అలైన్మెంట్ ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ లైట్ ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంది, లేదంటే
మీడియం లైట్ ఇంటెన్సిటీ ఉండేటప్పుడు ఇవి మనకి సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్పెండిక్యులర్గా అలైన్ అయ్యి ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే మనకి లైట్ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉందో ఆ సైడ్ వాల్కి ప్యారలల్గా అలైన్ అయ్యి ఉన్నాయి. సో అలైన్మెంట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఒకవేళ హై ఇంటెన్సిటీ ఉంటుందా లేదంటే లో ఇంటెన్సిటీ ఉంటుందా అనే దాని మీద డిసైడ్ అవుతుందని చెప్పి అనుకున్నాం. అయితే ఆ తర్వాత మనకి డబుల్ మెంబ్రేనస్ సెల్ ఆర్గనెల్ అని చెప్పుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సెల్ స్ట్రక్చర్ చూసుకునేటప్పుడు 2 సెల్ ఆర్గనెల్స్ని మనం సెమీ అటానమస్ సెల్ ఆర్గనెల్స్ అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే వాటి యొక్క లైఫ్ ప్రాసెస్ కోసం, వాటి యొక్క ప్రోటీన్ సింథసిస్ కోసం అండ్ వాటి యొక్క మెటబాలిక్ రియాక్షన్స్ కోసం కొంతవరకు దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఇండిపెండెంట్, కంప్లీట్గా వేరే వాటి మీద ఇది డిపెండ్ అవ్వట్లేదు. అలా వాటి యొక్క రిప్లికేషన్ ప్రాసెస్లో కానీ వాటి యొక్క న్యూట్రిషన్ ప్రాసెస్లో కానీ అవి వాటి మీద అవి కొంతవరకు డిపెండెంట్గా ఉంటాయి కాబట్టి, సెల్ఫ్ డిపెండెంట్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం సెమీ అటానమస్ సెల్ ఆర్గనెల్స్ అంటాం. అండ్ కెన్ యూ నేమ్ వాట్ ఆర్ ద 2 సెమీ అటానమస్ సెల్ ఆర్గనెల్స్ ఇన్ ద సెల్? Yes, it's right. And that semi autonomous cell organelles are the, so they are the mitochondria and chloroplast అని చెప్పి అనుకుంటాం. వీటికి వాటి యొక్క ఓన్ డిఎన్ఏ ఉంటుంది, ఓన్ రైబోజోమ్స్ అనేవి కూడా ఉంటుంది. సో ఐ ఆమ్ క్వశ్చనింగ్ యూ గైస్, what type of ribosomes are present in the mitochondria and chloroplast? So let's see how many of the students will answer. ఓకేనా? సో ఈరోజు టాపిక్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఈరోజు టాపిక్లోకి వచ్చేసరికి మనకి అసలు ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఎట్లాంటి టైప్ ఆఫ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ సాయి ప్రియా. సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి ఎట్లాంటి టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ గుడ్ మా సాయి ప్రియా అండ్ వెరీ గుడ్ వినీ. సో మరి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఏ స్టెప్ జరుగుతుంది, తర్వాత ఏ స్టెప్ జరుగుతుంది అండ్ వాటి యొక్క సీక్వెన్స్ ఏంటి అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఇన్ టుడేస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఎస్, వెరీ గుడ్, ఐ ఆమ్ ఫీలింగ్ సో మచ్ హ్యాపీ. సో చాలామంది కరెక్ట్ ఆన్సర్ని ఇస్తున్నారు. సో మనకి చూసుకున్నట్లయితే ప్రోకారియోటిక్ సెల్లో మనకి చూసుకున్నట్లయితే ఓన్లీ 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. అదే యూకారియోటిక్ సెల్స్ చూసుకున్నట్లయితే 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ 80s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ కూడా ఉంటాయి. 80s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అనేవి మనకి సైటోప్లాజంలో చూసుకున్నట్లయితే 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ మనకి మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వెరీ వెరీ గుడ్. సో దోస్ హు హావ్ ఆన్సర్డ్ కరెక్ట్లీ. సో నెక్స్ట్ అయితే మరి ఇందులో పిగ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో అసలు బేసిక్గా మనకు కావాల్సిన ఎనర్జీ కన్వర్టరే ఇవి కదా మనకి పిగ్మెంట్స్ అనేవి. సో ఇక్కడ మరి పిగ్మెంట్స్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే దీస్ పిగ్మెంట్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్. సో దే ఆర్ గివింగ్ ద కలర్ టు ద సబ్స్టెన్స్ వేరెవర్ దే ఆర్ ప్రెజెంట్. ఎక్కడైతే ఉన్నాయో అవి అక్కడ మన వాటికి కలర్ని ఇస్తాయి. సో దే ఆర్ గివింగ్ ద కలర్ టు ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ కన్సిస్టింగ్ దమ్. సో మరి ఈ పిగ్మెంట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఒక గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ అని చెప్పుకుంటాం. అండ్ అలానే మరి తర్వాత చూసుకున్నట్లయితే మన బ్లడ్లో కూడా ఒక పిగ్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్, దట్ ఈస్ ద హిమోగ్లోబిన్. మన బాడీలో ఉండే ఆక్సిజన్ని క్యారీ చేసే మేజర్ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ క్యారీ చేసే పిగ్మెంట్. అలానే మరి ఒక క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్, ఇన్వెర్టిబ్రేట్స్లో కూడా ఒక రెస్పిరేటరీ పిగ్మెంట్ ఉంటుంది. సో లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. సో మనకి ఇన్వెర్టిబ్రేట్స్లో ఉండే రెస్పిరేటరీ పిగ్మెంట్, ఎనీ వన్ పిగ్మెంట్, లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ ఆన్సర్. అయితే మరి పిగ్మెంట్స్ అనేవి కలర్ సబ్స్టెన్సెస్ అని చెప్పి అనుకున్నాం కదా, మనకి చాలా రకాలైన పిగ్మెంట్స్ ఉంటాయి. అందులో క్లోరోఫిల్ అనేది వన్ ఆఫ్ ద పిగ్మెంట్. ఓకేనా? ఎస్ మా రమ్య. సో క్లోరోఫిల్ ఏ అండ్ బి ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్లో ఉంటాయి. బట్ నేను అడుగుతున్నది యానిమల్స్లో, అండ్ అందులో మనకి నేను అడుగుతున్నది ఇన్వెర్టెబ్రేట్స్లో. మనకి అకాడమీ టెక్స్ట్ బుక్స్లో యానిమల్ కింగ్డమ్ 1 చదువుకునేటప్పుడు మనం చూడొచ్చు. సో లెట్స్ సీ రెస్పిరేటరీ పిగ్మెంట్. ఓకేనా? సో అయితే మరి ఈ పిగ్మెంట్స్ ఏం చేస్తున్నాయి సార్ అంటే దే ఆర్ ఏబుల్ టు కన్వర్ట్ ద లైట్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఫోటాన్ ఎనర్జీ ఏదైతే ఉందో సన్లైట్లో, దీన్ని మనకి కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. ఇవి మనకి
కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఐ ఆమ్ నాట్ ఆస్కింగ్ యూ ద బ్లడ్ సెల్స్, ఐ ఆమ్ ఆస్కింగ్ యూ ద పిగ్మెంట్. గుర్తుపెట్టుకోండి. సో నీట్లో లేదు నాన్న, ఇట్ ఈజ్ ఐ ఆమ్ ఆస్కింగ్ ఫర్ ద ఎంసెట్. ఓకేనా? So let's see. Again, I am repeating the question. Which pigment is the present involved in the respiration of invertebrates? మనకి ఎర్త్వామ్ గురించి చదివేటప్పుడు ఎస్పెషల్గా అనిలెడాలో చదువుకోవచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద పిగ్మెంట్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దట్ ఆర్ ఏబుల్ టు కన్వర్ట్ ద లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ అని చెప్పి అనుకుంటాం. అయితే మనకి చూసుకున్నట్లయితే ఈ వాట్ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి అక్కడ మనకు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే మనం ప్లాంట్స్లో మన లీవ్స్ని చూసినట్లయితే లీవ్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయా అంటే నో. లీవ్స్ అనేవి మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ లేదంటే డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొన్ని లీవ్స్ డార్క్ గ్రీన్లో ఉన్నాయి, అండ్ కొన్ని లీవ్స్ మనకి ఎల్లో కలర్లో ఉన్నాయి, కొన్ని లీవ్స్ మనకి రెడ్ కలర్లో ఉన్నాయి. సో తర్వాత చూసుకున్నట్లయితే మరి సేమ్ ప్లాంట్లో కూడా చూసుకున్నట్లయితే కొన్ని లీవ్స్ మనకి డార్క్గా అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ కొన్ని లీవ్స్ మనకి లైట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సో మనకి ప్లాంట్స్లో ఉండే లీవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఆఫ్ సేమ్ కలర్, మనకి డిఫరెంట్ షేడ్స్లో మనకి కనిపిస్తున్నాయి. అయితే మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి ఇలా డిఫరెంట్ షేడ్స్ మనకి రావడానికి మనకి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ వేరియస్ పిగ్మెంట్స్. మనకి పిగ్మెంట్స్ వల్ల వీటికి వేరియస్ కలర్స్ వస్తున్నాయి. మరి ఒకే పిగ్మెంట్ వీటిలో వేరు వేరు కలర్స్ రావడానికి యూజ్ అవుతుందంటే కాదు. సో ద యాక్చువల్ కలర్ ఆఫ్ ద లీఫ్, మనకి ఫైనల్ కలర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద కాంబినేషన్ ఆఫ్ 4 డిఫరెంట్ పిగ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఈ పిగ్మెంట్స్ మరి 4 డిఫరెంట్ పిగ్మెంట్స్ అని చెప్పన్నారు కదా సార్, అవి ఏంటి అని చూసుకున్నట్లయితే వన్ ఈజ్ ద క్లోరోఫిల్ ఏ, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద క్లోరోఫిల్ బి, నెక్స్ట్ వన్ ఈజ్ ద xanthophyls, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద కెరోటిన్. సో ఈ విధంగా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉన్నాయి నాన్న. సో ఐ ఆమ్ రైటింగ్ హియర్. సో ఫస్ట్ వన్ ఈజ్ క్లోరోఫిల్ ఏ, second one is the chlorophyll B, third one is the xanthophyll, and fourth one is the keratin. I am writing here chlorophyll A, chlorophyll B, xanthophyll and keratin. ఇలా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే ఓకే different type of pigments, chlorophyll A, B. Okay, very good nana. So Harshita, సో ఇంకా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలా. సో ఇన్వర్టబ్రేట్స్లో ద మేజర్ రెస్పిరేటరీ పిగ్మెంట్ మనకి చూసుకున్నట్లయితే మనకి హీమోసైనిన్ అండ్ క్లోరోక్రియోనిన్ అని చెప్పుకుంటాం. వాటిలో దే ఆర్ ద కాపర్ కంటైనింగ్ పిగ్మెంట్స్. అండ్ మనకి హ్యూమన్ బీయింగ్స్లో ఉండే మనకి హెమోగ్లోబిన్ చూసుకున్నట్లయితే ఇదే ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్. అలా కాకుండా మనకి ఇన్వర్టబ్రేట్స్లో ఉండే హీమోసైనిన్ అండ్ క్లోరోక్రియోనిన్ చూసుకున్నట్లయితే దే ఆర్ ద కాపర్ కంటైనింగ్ పిగ్మెంట్స్. ఓకేనా? అయితే మరి వీటి యొక్క కలర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే క్లోరోఫిల్ ఏ ఇది మనకి ఏ విధంగా ఉందంటే ఇట్ ఈజ్ బ్లూయిష్ గ్రీన్, ఇది మనకి బ్లూ గ్రీన్ కలర్లో ఉంది. అండ్ క్లోరోఫిల్ బి ఏదైతే ఉందో ఇది మనకు కొంచెం ఎల్లో గ్రీన్ కలర్లో ఉంది. దీన్ని మనం ఎల్లో గ్రీన్ కలర్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి xanthophyls ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎల్లో కలర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కెరోటిన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆరెంజ్ కలర్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి హీమోసీల్ డిఫరెంట్ అన్న, హీమోసైనిన్ పిగ్మెంట్, హీమోసీల్ ద బాడీ క్యావిటీ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ద బ్లడ్. హీమోసీల్ వేరు అండ్ హీమోసైనిన్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ పిగ్మెంట్ ఈచ్ లీఫ్లో కూడా ఎంత క్వాంటిటీ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఈ విధంగా మనకి ఫైనల్ కలర్ అనేది రావడం జరుగుతుంది. మరి వీటిలో చూసుకున్నట్లయితే అన్నింటికన్నా విచ్ ఈస్ ద మోస్ట్ అబండెంట్. సో మనకి ఇక్కడ ఏదైతే క్లోరోఫిల్ ఏ అనేది చెప్పుకుంటాం కదా, ద క్లోరోఫిల్ ఏ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ద పిగ్మెంట్ అని చెప్పుకొనుకోవచ్చు. సో ద ఆన్సర్ టు దిస్ వన్ ఈస్ ద క్లోరోఫిల్
ఏ. సో క్లోరోఫిల్ ఏ అనేది మోస్ట్ అబండెంట్ పిగ్మెంట్ అని చెప్పి అనుకుంటాం. మరి రిమైనింగ్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్ ద పిగ్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్సెసరీ పిగ్మెంట్స్. వీటిని మనం యాక్సెసరీ పిగ్మెంట్స్ అని చెప్పి అనుకుంటాం. అయితే మరి తర్వాత చూసుకున్నట్లయితే మరి ఈ పిగ్మెంట్స్ ఏవైతే చెప్పుకున్నాం కదా సార్, మరి పిగ్మెంట్స్ అన్నీ కూడా ఏ విధంగా సెపరేట్ చేసామంటే మనం 2 డైమెన్షనల్ పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ మనం ఫాలో అవడం వల్ల మనకి ఈ పిగ్మెంట్స్ అన్నిటిని కూడా మనం సెపరేట్ చేయగలిగాం అండ్ అట్ ద సేమ్ టైం వాటిని మనం చదవగలిగాం. ఓకే అమ్మా, వెరీ గుడ్ ఈవినింగ్ శ్రావణి. ఓకే, సో నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో మరి ఇక్కడ మరి ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ ఏవైతే చెప్తున్నారో మరి మెయిన్ పిగ్మెంట్ అనేది మనకి రియాక్షన్ సెంటర్ని ఫామ్ చేస్తుంది. అండ్ మరి తర్వాత చూసుకున్నట్లయితే ఓకే, సో మరి తర్వాత మిగతా పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో యాక్సెసరీ పిగ్మెంట్స్, మరి వాటి యొక్క రోల్ ఏంటి అంటే మెయిన్ పిగ్మెంట్ ఏదైతే ఉందో క్లోరోఫిల్ ఏ రియాక్షన్ సెంటర్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఈ క్లోరోఫిల్ ఏ ఏదైతే ఉందో దీన్ని మనం ద యూనివర్సల్ పిగ్మెంట్ అని చెప్పి అనుకుంటాం. అండ్ ఇవి మనకి బ్యాక్టీరియాలో ఉండవు. సో బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ వేరు అండ్ ప్లాంట్స్లో ఉండే ఫోటోసింథసిస్ వేరు. బ్యాక్టీరియాలో మనకి బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ఉంటుంది అండ్ ప్లాంట్స్లో మనకి క్లోరోఫిల్ ఏ అనేది ఉంటుంది. సో అక్కడ ఉండే పిగ్మెంట్ వేరు, ఇక్కడ ఉండే పిగ్మెంట్ వేరు. అండ్ ఇక్కడ మనకి క్లోరోఫిల్ ఏతో పాటుగా రిమైనింగ్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం యాక్సెసరీ పిగ్మెంట్స్ అన్నాం. ఎందుకంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ అంతా కూడా క్లోరోఫిల్ ఏనే చేస్తుంది. బట్ ఈ క్లోరోఫిల్కి ఏకి కొంత అసిస్టెన్స్ చేస్తున్నాయి, కొంత హెల్ప్ చేస్తున్నాయి. సో యాక్సెసరీ అంటే ఇట్ ఈస్ మీనింగ్ లైక్ హెల్పింగ్. సో క్లోరోఫిల్ ఏ అంత ఎక్కువగా చేయకపోయినా ఏదో నేను కొంత హెల్ప్ చేస్తాను అండ్ నీ వర్క్లో ఇంకొంచెం ప్రొడక్టివిటీని పెంచుతాను అని చెప్పి వర్క్ చేస్తాయి. అందుకోసమే వీటిని మనం ఏమన్నా దే ఆర్ కాల్డ్ యాజ్ ద యాక్సెసరీ పిగ్మెంట్స్. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. సో ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ప్లీజ్ గివ్ మీ ఏ థమ్స్ అప్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ అనేవి ఏం చెప్పుకున్నాం, దే ఆర్ ఆల్సో ఎనబుల్స్ ద వైడర్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ ఇన్కమింగ్ లైట్. ఆ వస్తున్న లైట్ ఏదైతే ఉందో సో క్లోరోఫిల్ ఏ అంత ఎక్కువ కాకపోయినా కొంత పోర్షన్ అయినా నేను నీకు హెల్ప్ చేస్తాను, ఇంకా అబ్జార్ప్షన్ పెంచుతాను అండ్ రేట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ని పెంచుతాను అని హెల్ప్ చేస్తున్నాయి. ఎస్ నాన్న, చెప్తాను. ఆ లైట్ హార్వింగ్ కాంప్లెక్స్ వాటి గురించి యాంటెన్నా గురించి కూడా చెప్తాను నాన్న. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ యొక్క ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫోటో ఆక్సిడేషన్ జరగకుండా ఈ క్లోరోఫిల్ ఏని ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. ఫోటో ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మరి ఫోటో ఆక్సిడేషన్ అంటే ఏంటి? లైట్ ప్రెజెన్స్లో అవి మనకి ఎగ్జైట్ అయినప్పుడు క్లోరోఫిల్ ఏ అనేది వాటి నుంచి ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్కి మనకి వెళ్తుంది కదా, మనకి అటామిక్ స్ట్రక్చర్లో కెమిస్ట్రీలో చెప్పుకుంటాం. ఓకేనా? ఎస్ నాన్న, ట్రాప్ చేసుకొని పంపిస్తా, వాటి గురించి కూడా చెప్తాను, లైట్ రియాక్షన్ చెప్పేటప్పుడు చెప్తాను నాన్న, సుహరిస్తా. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఫోటో ఆక్సిడేషన్ అంటే ఏంటి? లైట్ అనేది పడడం వల్ల ఆ క్లోరోఫిల్ ఏ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతాయి. అండ్ ఇలా కంటిన్యూస్గా లాస్ అవడం వల్ల ఒకనొక టైంకి అది మనకి ఫోటో సింథసిస్ అనేది చేయలేకపోతుంది. సో దీన్ని మనం ఏంటామంటే ఫోటో ఆక్సిడేషన్ అంటాం. అండ్ ఈ ఫోటో ఆక్సిడేషన్ని ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ అన్ని కూడా ప్రివెంట్ చేస్తున్నాయి. అవి మనకి కొంత లైట్ ఎనర్జీని తీసుకొని ఆ ఎనర్జీని మనకి రెజొనెన్స్ ఎఫెక్ట్ ద్వారా ఇవి మనకి క్లోరోఫిల్ ఏ ఏదైతే రియాక్షన్ సెంటర్ ఫామ్ చేస్తుందో వాటికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ఎలక్ట్రాన్ అనేది లూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఎస్ నాన్న, ఎస్ మా సుహర్షిత, కరెక్ట్ ఓన్లీ. సో ఈ విధంగా మనకి ఫోటో ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది నుంచి మనకి క్లోరోఫిల్ ఏని ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి ఈ పిగ్మెంట్స్ యొక్క రోల్ ఏంటి? ఆల్రెడీ మనకు తెలుసు, లైట్ని అబ్జర్వ్ చేసుకోవడం, లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం. అండ్ ఈ కెమికల్ ఎనర్జీ అనేది తర్వాత మనకి రియాక్షన్స్ ఫర్దర్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి ఫుడ్గా మనకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే ఒక ఫోటోసింథసిస్ ప్రాసెస్కి మనం ఒక అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది చూస్తున్నాం ఇక్కడ. ఎస్, దిస్ వన్ ఈస్ గుడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఏంటి? ఫస్ట్ థింగ్ లైట్ని మనకి అబ్జర్వ్ చేస్తున్నాయి అట్ స్పెసిఫిక్ వేవ్ లెన్స్, కొంత స్పెసిఫిక్ వేవ్ లెన్స్ దగ్గర. సో 400 నానోమీటర్స్ ఉందా, 600 నానోమీటర్స్ ఉందా, 800 నానోమీటర్స్ ఉందా, సో 700 నానోమీటర్స్ ఉందా? ఎస్ నాన్న. సో ఈ విధంగా
లైట్ యొక్క వేవ్ లెంత్ని బట్టి అవి మనకి అబ్జార్బ్ చేయడం చూడొచ్చు. సో మరి ఇక్కడ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఒకటి చూడొచ్చు. సో ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్లో పర్సంటేజ్ ఆఫ్ లైట్ అబ్జార్ప్షన్, సో లైట్ అబ్జార్ప్షన్ అనేది ఎంత పర్సెంట్ జరిగింది అనేది మనకి వేరియస్ పిగ్మెంట్స్కి మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే క్లోరోఫిల్ ఏ ఈ విధంగా మనకి ఫస్ట్ ఇక్కడ ఒక పీక్ వచ్చింది, అండ్ ఇంకా అలా చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ కూడా రెండో పీక్ అనేది వచ్చింది. అంటే మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు, క్లోరోఫిల్ ఏ అనేది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం విజిబుల్ స్పెక్ట్రమ్ అని చెప్పి అనుకుంటాం. విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ వరకు వేవ్ లెంత్ ఉండే లైట్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. సో మనకి వై యాక్సిస్ మీద లైట్ అనేది ఎంత అబ్జర్వ్ అయ్యని తీసుకున్నాం, అండ్ ఎక్స్ యాక్సిస్ మీద వేవ్ లెంత్ ఎంత ఉందని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 400, 500, 600, 700. సో ఈ విధంగా మనకి తీసుకునేటప్పుడు మనం ఈచ్ వేవ్ లెంత్ దగ్గర కూడా లైట్ అనేది ఎంత అబ్జర్వ్ అయ్యింది అని చూసుకున్నట్లయితే క్లోరోఫిల్ ఏదైతే ఉందో ఈ క్లోరోఫిల్ ఏకి 2 పీక్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు నాన్న. సో 400 దాటిన తర్వాత అరౌండ్ 430 దగ్గర మనం ఒక పీక్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 650 దాటిన తర్వాత అరౌండ్ 680, 690 అక్కడ మనకి ఇంకొక పీక్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 2 పీక్స్ కూడా దే ఆర్ రిలేటెడ్ టు ద క్లోరోఫిల్ ఏ. మనకి క్వశ్చన్లు అడిగాడు క్లోరోఫిల్ ఏలో ఎన్ని పీక్స్ వస్తున్నాయి, 2 పీక్స్ వస్తున్నాయి. ఎక్కడెక్కడ వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే 400కి 500కి మధ్యలో ఒక దగ్గర, అండ్ 600కి 700కి మధ్యలో ఒక దగ్గర 2 పీక్స్ అనేవి వస్తున్నాయి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ నందిని. నెక్స్ట్ తర్వాత మనకి క్లోరోఫిల్ బి పరిస్థితి ఎలా ఉంది సార్ అని చూసుకున్నట్లయితే క్లోరోఫిల్ బిలో కూడా మనకి 2 పీక్స్ అనేది వస్తున్నాయి. ఈ విధంగా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 450 దాటిన తర్వాత ఒక పీక్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇంక చూసుకున్నట్లయితే మనకి 650 లోపల ఇంకొక పీక్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో క్లోరోఫిల్ బీకి కూడా మనకి 2 పీక్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కెరోటినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో మరి కెరోటినాయిడ్స్ చూసుకుంటే మరి వీటిలో ఏ విధంగా ఉంది సార్ అంటే ఇక్కడ కూడా 2 పీక్స్ అనేవి వచ్చాయి. బట్ 2 కూడా 400 to 500 మధ్యలో మాత్రమే వచ్చాయి. ఓకేనా, గుర్తుపెట్టుకున్నానా? సో ఈచ్ పిగ్మెంట్కి కూడా ఎన్ని పీక్స్ వచ్చాయి అంటే ఈ విధంగా గ్రాఫ్ ప్రకారం చూసుకున్నట్లయితే అరౌండ్ ఒక 520 ఆర్ 530 దాటిన తర్వాత మనకి కెరోటినాయిడ్స్ అనేవి కంప్లీట్గా అబ్జార్బ్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. క్లోరోఫిల్ ఏకి ఎన్ని పీక్స్ ఉన్నాయి, 2 పీక్స్ ఉన్నాయి. ఆఫ్టర్ 450 ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 650 ఒకటి. అండ్ క్లోరోఫిల్ బికి మనకి రెండు ఉన్నాయి. ఒకటి మనకి 450 అరౌండ్ దగ్గర ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం 650 దగ్గర ఒకటి. అండ్ కెరోటినాయిడ్స్ ఏవైతే ఎగ్జాంథోఫిల్స్ అండ్ కెరోటిన్స్ అని చెప్పుకున్నామో రెండింటికి కూడా టుగెదర్గా కెరోటినాయిడ్స్ అని చెప్పుకుంటాం. అండ్ రెండింటికి కూడా మనకి పీక్ అనేది 400 to 500 మధ్యలో ఉంది. సో పీక్స్ అనేవి ఎక్కడెక్కడ అడుగుతున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి క్లోరోఫిల్ ఏ ఏదైతే ఉందో దీనికి 2 పీక్స్ కూడా ఎక్కడ ఉన్నాయి. క్లోరోఫిల్ ఏకి చూసుకున్నట్లయితే ఫస్ట్ పీక్ అనేది బ్లూ రీజియన్లో ఉంది, అండ్ సెకండ్ పీక్ అనేది రెడ్ రీజియన్లో ఉంది. అంటే పీక్ ఎక్కువగా వచ్చిందంటే అర్థం ఏంటి, అబ్జార్ప్షన్ ఎక్కువగా జరుగుతున్నట్టు. సో మనకు చూసుకున్నట్లయితే క్లోరోఫిల్ ఏకి మోస్ట్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకు చూసుకున్నట్లయితే బ్లూ కలర్ లైట్ అండ్ రెడ్ కలర్ లైట్. సో నేను చెప్పుకున్నాం కదా విబ్యార్ అని చెప్పేసి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని చెప్పి అందులో బ్లూ కలర్ రీజియన్ దగ్గర రెడ్ కలర్ రీజియన్ దగ్గర మనకి పీక్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, క్లోరోఫిల్ బి 450 to 500. సో క్లోరోఫిల్ బి ఎస్ 450 దగ్గర ఒకటి వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇది 500 కాదు నాన్న. సో 620, 630, 640 దగ్గర ఇక్కడ ఒకటి వస్తుంది. అదే క్లోరోఫిల్ ఏ చూసుకున్నట్లయితే 420, 430 దగ్గర ఒక పీక్ వస్తుంది, అండ్ తర్వాత మళ్ళీ మనకి 670, 680 దగ్గర ఇంకొక పీక్ వస్తుంది. ఓకేనా? ఎస్.
నెక్స్ట్ మన గ్రాఫ్ చూసుకున్నట్లయితే సో మనకి ఈ ప్రీవియస్ గ్రాఫ్లో మనకి అబ్జార్ప్షన్ అనేది ఎంత జరిగిందని చెప్పుకున్నాం. అండ్ తర్వాత గ్రాఫ్లో యాక్షన్, సో మనకి లైట్ అనేది ఎక్కడ అబ్జార్బ్ చేసుకుంటున్నా ఎక్కువగా అనేది చూసుకున్నాం. అండ్ ఆ అబ్జార్బ్ చేసుకున్న లైట్ని ఎంత ఎఫెక్టివ్గా కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయగలుగుతున్నాయి, ఎంత ఎఫెక్టివ్గా ఫుడ్ మెటీరియల్గా, గ్లూకోజ్గా, స్టార్చ్గా కన్వర్ట్ చేయగలుగుతున్నాయి అని చూసుకున్నట్లయితే సో అగైన్ మనకి బ్లూ కలర్ రీజియన్లోని అండ్ అట్ ద సేమ్ టైం రెడ్ కలర్ రీజియన్లోని మనకి అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ మనం బ్లూ కలర్ రీజియన్లోని అండ్ రెడ్ కలర్ రీజియన్లోని కూడా మనకు ఎక్కువగా అబ్జార్ప్షన్ చూడొచ్చు. అండ్ గ్రీన్ కలర్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి అబ్జార్ప్షన్ అనేది తక్కువ. సో ఫస్ట్ థింగ్ చూడండి అన్న, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది, బ్లూ కలర్ రీజియన్లోని అండ్ రెడ్ కలర్ రీజియన్లోని ఎక్కువగా ఉంది. అండ్ రేట్ ఆఫ్ యాక్షన్ అంటే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని చెప్పుకుంటున్నాం. సో రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ మనకి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుంది, అగైన్ సేమ్ మనకి బ్లూ కలర్ రీజియన్లోని అండ్ రెడ్ కలర్ రీజియన్లోని చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ లీస్ట్ రేట్ ఆఫ్ యాక్షన్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, దట్ ఈజ్ ఇన్ ద గ్రీన్ కలర్ రీజియన్. మరి లీస్ట్ యాక్షన్ ఎందుకు చూస్తామంటే మనకి గ్రీన్ ప్లాంట్స్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి అంటే దే ఆర్ రీ ఎమిటింగ్ ద గ్రీన్ కలర్ లైట్. సో గ్రీన్ కలర్ లైట్ని రీ ఎమిట్ చేస్తున్నాయి ఎందుకంటే అక్కడ వాటికి యాక్షన్ స్పెక్ట్రమ్ అనేది చాలా తక్కువ కాబట్టి. ఓకేనా? సో బ్లూ ఆర్ రెడ్ రెండు కూడా సేమ్గా ఉండవమ్మా. ఇన్ రియాలిటీ చూసుకున్నట్లయితే రెడ్ దగ్గర కొంచెం ఎ లిటిల్ బిట్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు బ్లూ కలర్లో చూసుకున్నట్లయితే. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇక్కడ మనకి ఫస్ట్ గ్రాఫ్లో ఏదైతే క్లోరోఫిల్ ఏ యొక్క యాక్షన్ స్పెక్ట్రమ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది చెప్పుకున్నామో అండ్ ఈ క్లోరోఫిల్ ఏ యొక్క అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని మనకి ఈ ఫోటోసింథసిస్ యొక్క యాక్షన్ స్పెక్ట్రమ్తో గుర్తుపెట్టుకున్నానా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఏదైతే గ్రాఫ్ ఉందో ఆ గ్రాఫ్ని క్లోరోఫిల్ ఏ యొక్క గ్రాఫ్ని మనకి రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ యొక్క గ్రాఫ్తో కంపేర్ చేసి చూసినప్పుడు సో మనకి బ్లూ కలర్ రీజియన్లో పీక్ వచ్చింది, రెడ్ కలర్ రీజియన్లో పీక్ వచ్చింది. అండ్ మనకి రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ యొక్క గ్రాఫు అండ్ రేట్ ఆఫ్ యాక్షన్ యొక్క గ్రాఫు రెండు కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నట్లు అబ్జర్వ్ చేయొచ్చు. లైట్ ఇంటెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేదానికి లైట్ ఇంటెన్సిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేది మనం చెప్పలేము. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాడ్యువల్గా లైట్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ పోతుంది. సో మరి అలా పోయేటప్పుడు ఈ యాక్షన్ స్పెక్ట్రమ్ కూడా కంటిన్యూస్గా పెరుగుతూ పోవాలి కదా. మరి అలా పోయింది అంటే మనకి గ్రాఫ్ అనేది ఈ విధంగా రావాలి, ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అని చెప్పి. మరి మనకు అలా రావట్లేదు కాబట్టి మనం అలా క్లియర్గా చెప్పలేము నాన్న. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ యొక్క గ్రాఫ్ని మనం చూసుకున్నట్లయితే యాక్షన్ స్పెక్ట్రమ్తో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కంపేర్ చేసి చెప్తారు. యా, లైట్ ఇంటెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ నా సార్. నో, వీ కాంట్ టెల్ లైక్ దట్. చెప్పలేం, అలా చెప్పలేం. ఎందుకు అంటే వై, బికాస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ యాక్సిస్ మీద గ్రాడ్యువల్గా మనకి లైట్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ పోతుంది. అండ్ మరి ఎక్స్ యాక్సిస్ మీద లైట్ ఇంటెన్సిటీ పెరుగుతూ పోతున్నప్పుడు మరి వై యాక్సిస్ మీద కూడా వీటి వాల్యూ అనేది పెరుగుతూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్ యాక్సిస్ మీద మనకి లెఫ్ట్ సైడ్ ఎక్స్ యాక్సిస్ మీద మనం వేవ్ లెంత్ని తీసుకున్నాం, మన వై యాక్సిస్ మీద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ తీసుకున్నాం. ఒకటి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇంకోటి కూడా ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి గ్రాఫ్ ఈ విధంగా రావాలి. ఓకేనా? బట్ మనకి అలా ఎక్కడ వస్తుందా, ఇలా రావట్లేదు కదా నాన్న, ఫ్లక్చువేట్ అవుతుంది కదా, పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది. సో మరి అట్లాంటప్పుడు మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎలా చెప్పగలనన్నా? ఓకే, మేబీ అలా చెప్పుండొచ్చు, బట్ మనం గ్రాఫ్గా చూసుకున్నట్లయితే మనకి అలా రావట్లేదు కదా. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వస్తే రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు, లేదంటే హైపర్బాలిక్గా వచ్చినట్లయితే గ్రాఫ్ మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ అలా రావట్లేదు కదా. Okay, I hope you guys understood the thing.
ఓకేనా. సో రెండింటిని కూడా మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఏం జరుగుతుందంటే రెండు కూడా మనకి క్లోరోఫిల్ ఏ యొక్క అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అండ్ ఓవరాల్ ఫోటోసింథసిస్ యొక్క యాక్షన్ స్పెక్ట్రమ్ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. దీనికి ఎక్కడ పీక్ వచ్చిందో యాక్షన్ స్పెక్ట్రమ్ కూడా అక్కడే పీక్ వచ్చింది. ఇది ఎక్కడైతే డౌన్ అయిందో యాక్షన్ స్పెక్ట్రమ్ కూడా అక్కడే డౌన్ అయింది. ఇది మళ్ళీ ఎక్కడైతే రైజ్ అయిందో ఇక్కడ కూడా మళ్ళీ అలానే వచ్చింది. ఓకేనా. ఇట్స్ ఓకేనా. నా డౌట్స్ రావడంలో తప్పేం లేదు. సో వెదర్ ద డౌట్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్, అది చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా చెప్పండి, అడగడంలో తప్పే లేదు. ఓకేనా. సో డోంట్ బీ ఫీల్ ఎనీథింగ్. ఓకేనా. ఓకే థ్యాంక్ యూ. సో మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని యాక్షన్ స్పెక్ట్రమ్ని మనం కంపేర్ చేసినప్పుడు సో ఈ విధంగా రెండు కూడా సిమిలర్గా వచ్చాయి. అంటే దీనివల్ల మనం ఏ అబ్జర్వ్ చేయొచ్చు అంటే క్లోరోఫిల్ ఏ అనేది మేజర్ పిగ్మెంట్. ఎందుకంటే మనకి యాక్షన్ స్పెక్ట్రమ్ లేదా రేట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ అనేది క్లోరోఫిల్ ఏ యొక్క గ్రాఫ్ మీద డిపెండ్ అవుతుంది. క్లోరోఫిల్ ఏ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది తగ్గిందా మనకి రేట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ తగ్గిపోతుంది. వీటి యొక్క అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ పెరిగిందా రేట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ పెరుగుతుంది. అంటే ఇక్కడ మనకి క్లోరోఫిల్ ఏ ఏదైతే ఉందో ఇది మాత్రమే మనకి మేజర్ పిగ్మెంట్, మిగతావి కాదు. మరి ఎగ్జాక్ట్గా మనకి క్లోరోఫిల్ ఏ మాత్రమే మేజర్ పిగ్మెంట్ అంటే మరి ఈ యాక్షన్ స్పెక్ట్రమ్కి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్కి మధ్యలో గ్యాప్ ఎందుకు వస్తుంది? గుర్తుపెట్టుకోండి, క్లోరోఫిల్ ఏ అనేది నేను మేజర్ పిగ్మెంట్ అన్నాను అంతే తప్ప ఇది ఎలోన్గా సింగిల్ హ్యాండెడ్గా మొత్తం వర్క్ అంతా కూడా చేయట్లేదని చెప్పలేదు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే గ్యాప్ ఎందుకు వస్తుందంటే ద గ్యాప్ ఈజ్ కమింగ్ బికాజ్ యాక్సెసరీ పిగ్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఓకేనా. సో యాక్సెసరీ పిగ్మెంట్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి మనకి గ్యాప్ అనేది వస్తుంది. అండ్ రెండు కూడా సిమిలర్గా ఎందుకు ఉన్నాయంటే క్లోరోఫిల్ ఏ అనేది మనకి మేజర్ పిగ్మెంట్ కాబట్టి. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ప్లీజ్ గివ్ మీ ఎ థమ్స్ అప్. ఓకేనా. సో ఈ విధంగా నాన్న ఈ గ్రాఫ్స్ మీద మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ మనకి గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే మనకి ఎక్స్ప్లెనేషన్ టైప్ క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్కి అండ్ యాక్షన్ స్పెక్ట్రమ్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లిటిల్ మోర్ థమ్స్ అప్స్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్కి యాక్షన్ స్పెక్ట్రమ్కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే వాటి యొక్క నేమ్లోనే ఉంది. సో మనకు చూసుకున్నట్లయితే అబ్జార్ప్షన్ అనేది ఎంత జరిగింది, సో మనకి పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ దగ్గర అబ్జార్ప్షన్ అనేది ఎంత జరిగింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాం. అండ్ అలా కాకుండా మరి ఈ అబ్జర్వ్ చేసుకున్న లైట్ ఏదైతే ఉందో దానివలన రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది ఎంత జరుగుతుంది? ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ లైక్ మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత కొంత వర్క్ అనేది చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ దీపిక అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. సో మనకి ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నాము, ఎంత తిన్నాము అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత మనకి లైట్ మనం ఎంత వర్క్ చేసాము దట్ ఈస్ ద యాక్షన్ స్పెక్ట్రమ్. అంటే ఇక్కడ మనకి ఫోటోసిన్థసిస్ ప్రాసెస్లో కూడా అబ్జార్ప్షన్ అనేది ఎంత జరుగుతుంది, అబ్జర్వ్ చేసుకున్న లైట్ని ఎంత కన్వర్ట్ చేసింది, అంత ఫుడ్ ప్రొడ్యూస్ చేసింది. is the graph showing absorption of light at different wavelengths, right? Okay, yes ma, different pigments and at the same time different wavelengths. అక్కడ మనకి క్లోరోఫిల్ ఏ, బి, ఎగ్జాంథోఫిల్, కెరోటినాయిడ్స్ అన్నీ చెప్పుకున్నా. అండ్ వాటితో పాటుగా 400 నానోమీటర్స్, 500 నానోమీటర్స్, 600 నానోమీటర్స్, 700 నానోమీటర్స్ అంటే డిఫరెంట్ పిగ్మెంట్స్ అట్ డిఫరెంట్ వేవ్లెంత్స్ ఆఫ్ లైట్ గురించి అందులో మనకి ఫస్ట్ గ్రాఫ్. ఓకేనా. సో దీన్ని మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అన్నాం అండ్ దీన్ని మనం యాక్షన్ స్పెక్ట్రమ్ అన్నాం. అండ్ బోత్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. మనకి వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యొక్క టర్మ్స్లో రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి మనకి నిన్న సైట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్ గురించి చెప్పుకునేటప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పుకున్నాం. సో మనకి క్లోరోప్లాస్ట్ అనేది ఒక డబుల్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్ అండ్ ఇందులో మనకి అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ చెప్పి రెండు ఉన్నాయి. అంటే మనకి లోపల చూసుకున్నట్లయితే మెంబ్రెయిన్స్ అనేవి స్టాక్డ్గా ఉన్నాయి అని చెప్పి అనుకున్నాం. అండ్ ఈ మెంబ్రెయిన్ స్ట్రక్చర్స్ని మనం గ్రానా అని చెప్పి అనుకున్నాం.
సో ఈ మెంబ్రేన్ స్ట్రక్చర్స్ మనం ఏమన్నా వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ద గ్రానా. మరి ఈ గ్రానాతో పాటుగా తర్వాత మనకి సో వేరియస్ గ్రానాని కనెక్ట్ చేస్తూ మధ్యలో కొన్ని థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వీటిని మనం ఏమన్నాం స్ట్రోమా లామెల్లా అన్నాం. అండ్ వాటితో పాటుగా ఒక ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అనేది ఉంది, దీన్ని మనం ఏమన్నా దీన్ని మనం స్ట్రోమా అని చెప్పనుకున్నాం. అండ్ ఇక్కడ మనకి గ్రానా ఏదైతే చెప్పనుకుంటామో గ్రానాలో మనకి ఒక రియాక్షన్ జరుగుతుంది, దట్ ఈస్ ద లైట్ రియాక్షన్ అని చెప్పనుకున్నాం. అండ్ స్ట్రోమా ఏదైతే ఫ్లూయిడ్ స్ట్రోమా ఉందో ఇక్కడ మనకు ఒక రియాక్షన్ జరుగుతుంది, దీన్ని మనం డార్క్ రియాక్షన్ అని చెప్పనుకున్నాం. సో వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ లైట్ రియాక్షన్? సో లైట్ రియాక్షన్కి అనదర్ నేమ్ ఏంటి? ఎస్, దట్ ఈస్ ద ఫోటో కెమికల్ రియాక్షన్ అని చెప్పి అనుకుంటాం. అండ్ డార్క్ రియాక్షన్ని వీ విల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ థెర్మో కెమికల్ రియాక్షన్. సో మనకి లైట్ రియాక్షన్ ఫోటోకెమికల్ రియాక్షన్ అని చెప్పి అండ్ డార్క్ రియాక్షన్ మనం థెర్మోకెమికల్ రియాక్షన్ అని చెప్పనుకుంటాం. మరి ఈ లైట్ రియాక్షన్కి డార్క్ రియాక్షన్స్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే లైట్ రియాక్షన్ ఏదైతే చెప్పనుకుంటామో సో ఇక్కడ చెప్పుకునే లైట్ రియాక్షన్కి ఫస్ట్ థింగ్ మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్, మనకి ఇక్కడ లైట్ అనేది అబ్జార్బ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అబ్జార్బ్ అయిన తర్వాత ఆ క్లోరోఫిల్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు బీ ఎగ్జైటెడ్, మనకి ఎగ్జైటేషన్ అనేది తర్వాత జరుగుతుంది. అండ్ ఎగ్జైటేషన్ జరిగిన తర్వాత వాటర్ ఏదైతే ఉందో వాటర్ మాలిక్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ 2H2O తీసుకున్నట్లయితే ఇట్ విల్ బి బ్రోకెన్ ఇంటూ 4 ప్రోటాన్స్ ప్లస్ తర్వాత చూసుకున్నట్లయితే 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ మనకి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్. సో దీన్నే మనం స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అని చెప్పి అంటాము. అండ్ ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అనేది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సో సన్లైట్ ప్రాసెస్ సన్లైట్ ప్రెజెన్స్లో అది లైసిస్ ఆర్ బ్రేకింగ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోటోలైసిస్. Photo is nothing but light and lysis is nothing but breakdown. So in the presence of light the oxygen evolving complex దీన్నే మనం ఏమంటామంటే OEC అని చెప్పి అనుకుంటాం ఆర్ వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్ అని చెప్పి అనుకుంటాం. ఈ ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ అనేది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ వాటర్ మాలిక్యూల్స్ని మనకి 4 ప్రోటాన్స్ గాను అండ్ 4 ఎలక్ట్రాన్స్ గాను అండ్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కింద బ్రేక్ చేస్తుంది. సో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమన్నా ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ అని చెప్పి అనుకున్నాము. ఓకేనా, వాటర్ అనేది స్ప్లిట్ అయింది అండ్ ఆ తర్వాత ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ రియాక్షన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ జరుగుతున్నాయి అంటే లైట్ రియాక్షన్లో జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఈ లైట్ రియాక్షన్ జరగాలంటే సన్లైట్ అనేది కావాలా వద్దా? సన్లైట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో సన్లైట్ అనేది ఖచ్చితంగా కావాలి అంటే కాబట్టి అందుకోసమనే దీన్ని మనం లైట్ డిపెండెంట్ స్టెప్స్ అని చెప్పి అనుకుంటా. అంటే ఇది మనకి డైరెక్ట్గా లైట్ మీద డిపెండ్ అవుతుంది. మరి డార్క్ రియాక్షన్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనల్గా మనకి లాస్ట్గా ఏటీపీ అండ్ NADP ఈ రెండు కూడా ప్రొడ్యూస్ అవుతాయి అండ్ NADPH. మరి ఈ ATP అండ్ NADPH అనేవి దే ఆర్ వెరీ హై ఎనర్జీ కెమికల్ ఇంటర్మీడియట్స్ అని చెప్పి అనుకుంటాం అండ్ దే ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్. ఓకేనా, ఇంకోసారి నేను చెప్తున్నానా? ఓకే, థ్యాంక్ యూ మా విని. సో వెరీ గుడ్. సో లైట్ రియాక్షన్లో ఏమేమి జరుగుతున్నాయి? సో మనకి క్లోరోప్లాస్ట్లో గ్రానా ఉంది, స్ట్రోమా ఉంది. గ్రానాలో లైట్ రియాక్షన్ జరుగుతున్నట్లయితే స్ట్రోమాలో డార్క్ రియాక్షన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి గ్రానా ఏవైతే ఉందో అందులో ఈ జరిగే లైట్ రియాక్షన్ ఫోటోకెమికల్ రియాక్షన్ అని చెప్పి అనుకుంటాం అండ్ స్ట్రోమాలో జరిగే రియాక్షన్ డార్క్ రియాక్షన్ని థెర్మోకెమికల్ రియాక్షన్ అని చెప్పి చెప్పుకుంటాం. అండ్ తర్వాత మనకి ఈ లైట్ రియాక్షన్ ఫోటోకెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో ఇది మనకి డైరెక్ట్గా లైట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ డార్క్ రియాక్షన్ అనేది ఇట్ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ లైట్ డైరెక్ట్లీ.
మనకి లైట్ మీద డైరెక్ట్గా డిపెండ్ అవ్వట్లేదు. డిపెండ్ అవ్వడమా అవుతుంది, బట్ డైరెక్ట్గా డిపెండ్ అవ్వట్లేదు. సో డైరెక్ట్గా డిపెండ్ అవ్వడానికి, ఇండైరెక్ట్గా డిపెండ్ అవ్వడానికి డిఫరెన్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఎస్ నాన్న NADPH కరెక్టే, బట్ మనకి ఎలక్ట్రాన్స్ని ప్రోటాన్స్ని అది యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను స్ట్రక్చర్ రాశాను, దట్ ఈజ్ NADPH నాన్న. సో హర్షిత, ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? అయితే మరి డైరెక్ట్గా డిపెండ్ అవ్వడానికి అండ్ ఇండైరెక్ట్గా డిపెండ్ అవ్వడానికి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ తీసుకుందాం. ఆ ప్లాంట్ని మనకి చూసుకున్నట్లయితే హెర్బివోర్స్ తింటాయి. సో హెర్బివోర్స్ అనేవి డైరెక్ట్గా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. మరి కార్నివోర్స్ చూసుకుంటే డైరెక్ట్గా ప్లాంట్ మీద డిపెండ్ అవుతున్నాయా? లేవు. సో హెర్బివోర్స్ని తింటున్నాయి. హెర్బివోర్స్ అనేవి ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. అంటే ఏం చెప్పుకోవచ్చు? సో కార్నివోర్స్ అనేవి మనకి ఇండైరెక్ట్గా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ప్లాంట్స్ని డైరెక్ట్గా తినకపోయినా సో ప్లాంట్స్ని తిని జీవించే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తింటాయి. ఓకేనా? స్ట్రోమా, లామెల్లా కాదు నాన్న, స్ట్రోమానే. ఓకేనా? అయితే తర్వాత చూసుకున్నట్లయితే మరి అలానే ఇక్కడ కూడా ఈ డార్క్ రియాక్షన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా సన్లైట్ మీద డిపెండ్ అవ్వదు, బట్ సన్లైట్ వల్ల ఏదైతే లైట్ రియాక్షన్లో మనకి ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చాయో వాటి మీద డిపెండ్ అవుతుంది. అంటే ATP అండ్ NADPH మీద డిపెండ్ అవుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. సో ద ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి డార్క్ రియాక్షన్లో జరుగుతున్నట్లయితే, ఓకేనా? ఎస్, వెరీ గుడ్. సో ఈ మనకి లైట్ రియాక్షన్ నుంచి వచ్చే మనకి ఈ ATP అండ్ NADPHని యూస్ చేసుకొని ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ని అండ్ దీన్ని మనకి గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తాయి. సో దీన్నే మనం ఏమంటామంటే ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటాం. అండ్ దిస్ ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి డార్క్ రియాక్షన్లో జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరి ఇందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మనం చెప్పుకోవాలి, దట్ ఈస్ ద LHC. LHC అంటే ఏంటి సార్? LHC ఈజ్ నథింగ్ బట్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. దే ఆర్ నథింగ్ బట్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని చెప్పి అనుకుంటాం. అంటే ఇక్కడ ఏం లేదు నాన్న, ఒక క్లోరోఫిల్ A అనేది ఉంటుంది. అండ్ ఈ క్లోరోఫిల్ A అనేది ఇది మనకి ఇట్ ఈస్ ఫార్మింగ్ ద రియాక్షన్ సెంటర్. ఒక రియాక్షన్ సెంటర్ను ఫామ్ చేస్తుంది. అండ్ మిగతా పార్ట్ అంతా కూడా మనకి ఒక ఫోటో సిస్టమ్ను ఫామ్ చేస్తుంది. సో ఈ విధంగా సో ఇక్కడ ఏం చేస్తుందంటే క్లోరోఫిల్ A ఏదైతే ఉందో క్లోరోఫిల్ Aకి మిగతావన్నీ కూడా బికాజ్ ఆఫ్ ద రెజనెన్స్ ఈ విధంగా వాటికి వచ్చిన ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. LHC ఈజ్ నథింగ్ బట్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. ఇక్కడ ఏం చేస్తున్నాయంటే సింపుల్ నాన్న, ఇక్కడ ఏదైతే మనకి రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ A ఏదైతే ఉందో వాటికి ఈ చుట్టూతో ఉండే పిగ్మెంట్స్ అన్నీ కూడా అవి రిసీవ్ చేసుకున్న లైట్ ఎనర్జీ ఏదైతే ఉందో వీటిని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో త్రూ ద విచ్ ఎఫెక్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెజనెన్స్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లోరోఫిల్ తీసుకున్నది ఈ విధంగా, సో మరి వీటికి వచ్చిన దాన్ని ఈ విధంగా పక్క వాటికి, అండ్ మరి వీటికి వచ్చింది వీటికి ఈ విధంగా, అండ్ మరి వీటికి వచ్చింది ఫైనల్గా క్లోరోఫిల్ Aకి ఈ విధంగా ఇస్తాయి. అండ్ దీన్నే మనం ఏమంటామంటే రెజనెన్స్ ఎఫెక్ట్ అని చెప్పి అనుకుంటాము. అండ్ ఈ రెజనెన్స్ ఎఫెక్ట్ జరిగిన తర్వాత క్లోరోఫిల్ A నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అయ్యి బయటకు వస్తుంది. అండ్ దీన్నే మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. అండ్ ఈ ఎలక్ట్రాన్ అనేది ఒక యాక్సెప్టర్ మాలిక్యూల్స్ అనేవి వీటిని యాక్సెప్ట్ చేశాయి. అండ్ ఈ యాక్సెప్టర్ మాలిక్యూల్స్కి ఎప్పుడైతే యాక్సెప్ట్ అయ్యాయో అక్కడి నుంచి గ్రాడ్యువల్గా ఇవి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా అంటే జెడ్ స్కీమ్ ప్రాసెస్లో మనకి ఫోటో సిస్టమ్ నెక్స్ట్ ఫోటో సిస్టమ్కి వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి ఇక్కడ ఏవైతే మనం చెప్పుకుంటామో ఫోటో సిస్టమ్స్ అని చెప్పి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనేవి, ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనేవి మనకి రెండు ఫోటో సిస్టమ్స్గా ఉంటాయి. వన్ ఈజ్ ద PS1 అండ్ సెకండ్ వన్ ఈజ్ ద PS2. అయితే ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏం వస్తుంది సార్ అంటే PS2 అండ్ సెకండ్ వన్ ఈజ్ ద PS1. మనం ఒక మెంబ్రేన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఉండేది
PS2 అండ్ ఇక్కడ మనకు ఉండేది PS1. అదేంటి సార్ మరి ఫస్ట్ దీన్ని PS1 అని తర్వాత దాన్ని PS2 అనాలి కదా అంటే అవి మనకు చూసుకున్నట్లయితే వాటి యొక్క ఫంక్షన్ బట్టి వాటిని నేమింగ్ చేయలేదు నాన్న అండ్ దే వర్ నేమ్డ్ బేస్డ్ ఆన్ దేర్ డిస్కవరీ. అంటే ఇక్కడ ఏదైతే PS1 అని చెప్పి అనుకుంటామో ఈ PS1ని ఫస్ట్ డిస్కవర్ చేశారో అండ్ PS1 డిస్కవర్ చేసిన తర్వాత PS2ని కనుక్కున్నారు కాబట్టి అందుకోసమని దీనికి పేరు పెట్టారు. సో మరి PS2 అండ్ PS1లో మరి వాటి యొక్క లైట్ అబ్జార్ప్షన్ అనేది పీక్గా ఎక్కడ ఉంటుంది అంటే సో PS1లో చూసుకున్నట్లయితే 700 నానోమీటర్స్ దగ్గర ఉంటుంది అండ్ PS2లో చూసుకున్నట్లయితే 680 నానోమీటర్స్ దగ్గర ఉంటుంది. అందుకోసమనే PS1 ఏదైతే ఉందో దీన్ని మనం P700 అని కూడా పిలుచుకోవచ్చు అండ్ PS2 ఏదైతే ఉందో దీన్ని మనం P680 అని కూడా పిలుచుకోవచ్చు. సో PS రిప్రజెంట్స్ ద ఫోటో సిస్టమ్. ఓకేనా? ఎస్, ట్యూస్డే ఉంటుంది, ట్యూస్డే క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి వీటిని ఫోటో సిస్టమ్స్గా చూసుకున్నప్పుడు PS1, P700, PS2, P680 అండ్ ఇందులో మనకు చూసుకున్నట్లయితే రియాక్షన్ సెంటర్గా ఏముంది? రియాక్షన్ సెంటర్గా క్లోరోఫిల్ ఏ అనేది ఉంది అండ్ ఈ క్లోరోఫిల్ అనేది రెండిట్లో కూడా సేమ్గా లేదు. సో PS1లో ఉండే క్లోరోఫిల్ ఏదైతే ఉందో క్లోరోఫిల్ ఏ అనేది ఇది మనకి 700 నానోమీటర్స్ లైట్ దగ్గర మనకి ఎక్కువ అబ్జార్ప్షన్ చేసినట్లయితే PS2లో ఉండేది మనకి ఇక్కడ 680 నానోమీటర్స్ దగ్గర ఎక్కువ అబ్జార్ప్షన్ చేస్తుంది. అంటే క్లోరోఫిల్ ఇక్కడ ఏదైతే రియాక్షన్ సెంటర్ ఉందో రెండిట్లో కూడా సేమ్ కాదు అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి కొన్ని పిగ్మెంట్ మాలిక్యూల్స్ అనేవి కొన్ని ప్రోటీన్స్తో కలిసి ఉంటాయి అండ్ ఒక రెజొనెన్స్ ఎఫెక్ట్ ద్వారా వాటికి వచ్చిన ఎనర్జీ అంతటినీ కూడా ఈ విధంగా ఫైనల్గా మనకి అది ఒక రియాక్షన్ సెంటర్లో ఉండే క్లోరోఫిల్కి ఈ విధంగా వెళ్ళేటట్టు చేస్తాయి అండ్ అక్కడి నుంచి ఈ రియాక్షన్ సెంటర్ నుంచి ఒక ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఏదైతే ఉందో వాటికి ఇవి మనకి వెళ్ళడం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్నే మనం యాంటెన్నా అని కూడా చెప్పుకుంటాం, యాంటెన్నా కాంప్లెక్స్ అని కూడా చెప్పి అనుకోవచ్చు. ఓకేనా? అండ్ రియాక్షన్ సెంటర్లో ఏముంటుంది? ఓన్లీ క్లోరోఫిల్ ఏ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకున్నానా? ఓకేనా? నెక్స్ట్ అండ్ PS2కి అండ్ PS1కి కొన్ని ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు సో PS2లో రియాక్షన్ సెంటర్ P680 అండ్ PS1లో మనకి P700 అండ్ కెరాటినాయిడ్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అంటే PS2లో ఎక్కువగా ఉన్నాయి అండ్ PS1లో తక్కువగా ఉన్నాయి. అండ్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మనకి PS1 అనేది PS2 ఇన్వాల్వ్ అవుతుందా అంటే ఇట్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ అండ్ PS1 అనేది మనకి ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ నాన్ సైక్లిక్ పాత్వేలో మనకి చూసుకున్నట్లయితే PS2 ఇన్వాల్వ్ అవుతుంది అండ్ PS1 కూడా ఇన్వాల్వ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నాన్ సైక్లిక్ పాత్వేలో రెండు ఫోటో సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అండ్ సైక్లిక్ ప్రాసెస్లో ఓన్లీ PS1 మాత్రమే మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ ఆర్ వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్ అంటాం కదా, ఈ వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్ అనేది ఏ ఫోటో సిస్టమ్తో మనకి అసోసియేట్ అయ్యింది అని చూసుకున్నట్లయితే PS2తో అసోసియేట్ అయ్యి ఉంది అండ్ PS1కి ఇది లింక్ అయి లేదు. అండ్ ఎలక్ట్రాన్స్ని మరి ఇవి దేనికి పంపిస్తుంది? PS2 అనేది మనకి PS1కి పంపిస్తుంది అండ్ PS1 అనేది మనకి NADP+కి పంపిస్తుంది. సో దాట్ NADP+ అనేది NADPHగా కన్వర్ట్ అవుతుంది. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ PS2 అండ్ PS1. ఓకేనా? So do you have any doubts? Please let me know. Do you have any doubts? Please do comment. Otherwise give me the thumbs up so that we can continue. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఫోటోసింథసిస్లో మనకి ఏ పిగ్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం వాటిలో అబ్జార్ప్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అండ్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఏ విధంగా జరుగుతుంది. సో ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్కి యాక్షన్ స్పెక్ట్రమ్కి కొరిలేషన్ మనం ఏ విధంగా చెయ్యొచ్చు. సో స్టిల్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ థమ్స్ అప్. ఓకే, థ్యాంక్ యూ మా దుర్గా. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకేనా?
సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం లైట్ రియాక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ తర్వాత మనకి ఈటీఎస్ గురించి అండ్ డార్క్ రియాక్షన్స్ గురించి మనం నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ PS1 అండ్ PS2 డిఫరెన్సెసా? ఓకే. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఇవి మనకి 2 ఫోటో సిస్టమ్స్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, PS2 అండ్ PS1. ఓకేనా? ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నోయల్, ప్లీజ్ డోంట్ వరీ. ఓకేనా? సో ఇందులో మనకి రియాక్షన్ సెంటర్ యొక్క యాక్షన్ అనేది ఎక్కడ ఎక్కువగా జరుగుతుందని చూసుకునే దాన్ని బట్టి మనకి వాటికి నేమింగ్ ఇచ్చారు. సో PS1లో ఉండే క్లోరోఫిల్ ఏకి మ్యాక్సిమం అబ్జార్ప్షన్ 700 నానోమీటర్స్ ఆఫ్ లైట్ దగ్గర ఉంటుంది, అంటే రెడ్ లైట్ దగ్గర ఉంటుంది. అండ్ అదే మనకి PS2లో చూసుకునేటప్పటికి వాటి యొక్క మ్యాక్సిమం అబ్జార్ప్షన్ అండ్ యాక్షన్ అనేది 680 నానోమీటర్స్ దగ్గర ఉంటుంది. సో అందుకోసమనే వీటిని PS1 అన్నా, లేదంటే వాటిని P700 అని కూడా చెప్పుకొనుకున్నాం. అండ్ దీన్నే మనం P680 అన్నాం, లేదంటే దీన్ని మనం అలా చెప్పుకోవడం జరిగింది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఒక రియాక్షన్ సెంటర్కి చుట్టూతో ఉండే పిగ్మెంట్ మాలిక్యూల్స్ అన్నీ కూడా రెజొనెన్స్ ఎఫెక్ట్ ద్వారా అవి తీసుకున్న అన్ని ఎలక్ట్రాన్స్ను కూడా ఫైనల్గా రియాక్షన్ సెంటర్కి ఇచ్చినట్లయితే రియాక్షన్ సెంటర్ అనేది మనకి ఒక ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్కి ఇస్తుంది. ఇక్కడి నుంచి మనకి జెట్ స్కిన్ ద్వారా వెళ్ళి తర్వాత మనకి సో చూసుకున్నట్లయితే PS2 ఫోటో సిస్టమ్ 2 నుంచి ఫోటో సిస్టమ్ 1కి వెళ్ళడం అని అబ్జర్వ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. సో మనకి రియాక్షన్ సెంటర్ ఏంటి, కెరటనాయిడ్ మాలిక్యూల్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతున్నాయా, లేదంటే నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతున్నాయా, అండ్ ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాయా లేవా, అండ్ ఎలక్ట్రాన్స్ వేటికి పాస్ చేస్తున్నాయి, అవన్నీ కూడా చెప్పుకున్నాం. ఓకే. ఇఫ్ యూ నీడ్ ఫర్దర్ మోర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈటీఎస్ చెప్పుకునేటప్పుడు ఇంకా చాలా ఎక్కువగా డెప్త్గా చెప్పుకుంటున్నానా. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఏదైతే మనం PS1 అండ్ PS2 గురించి చెప్పుకున్నామో అక్కడ అగైన్ ఇంకోసారి చెప్పుకొని అప్పుడు ఈటీఎస్ గురించి చెప్పుకుంటాం, అప్పుడు మనకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. ఓకేనా? చెప్తాను, మళ్ళీ చెప్తాను, బట్ ఈటీఎస్ చెప్పేటప్పుడు ఓవరాల్గా చెప్పేటప్పుడు మీకు ఒక ఫైనల్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? నియల్ దేవ్. ఓకేనా? నెక్స్ట్. సో నౌ let us discuss some questions. So what is the answer to this question? Let me check how many of you can give the correct answers. So the question is, which pigments directly convert the light energy into chemical energy? సో ఇచ్చిన వాటిల్లో లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే క్యాపబిలిటీ ఉండేది ఏది? ఏ పిగ్మెంట్? వాట్ ఈస్ ద ఆన్సర్? లెట్ మీ నో ద ఆన్సర్. ప్లీజ్ డూ కామెంట్. సో యూ జస్ట్ నీడ్ టు గివ్ ద ఆప్షన్ మా. సో మీరు ఆన్సర్ మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్ టైప్ చేయండి చాలు. ఓకే. Any more responses? Yes, yes. Okay. You need to just type 1, 2 or 3, 4. Whatever the answer, option మాత్రం టైప్ చేయండి చాలు. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాంతోఫిల్స్ కానీ, కెరటనాయిడ్స్ కానీ, క్లోరోఫిల్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చెప్పనుకున్నాం? దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్సెసరీ పిగ్మెంట్స్. యాక్సెసరీ పిగ్మెంట్స్ అంటే ఇవి మనకి డైరెక్ట్గా ఎలక్ట్రాన్ యాక్సెప్టార్కి మనకి ఎలక్ట్రాన్స్ని పంపిస్తున్నాయా? లేదు. సో ఇవి మనకి క్లోరోఫిల్ ఏకి పంపిస్తున్నాయి. క్లోరోఫిల్ ఏ నుంచి ఇవి మనకి ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్కి మూవ్ అవుతున్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఆన్సర్? ద ఆన్సర్ ఈజ్ క్లోరోఫిల్ ఏ. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. Now next question. Which regions of visible spectrum are responsible for most of the photosynthesis? మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ మోస్ట్ జరగడానికి ఏది, ఏ రీజియన్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ అనేది మనకి యూజ్ అవుతుంది? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద ఆప్షన్స్. ఓకే. సో అగైన్ ఐఎమ్ రీడింగ్ ద క్వశ్చన్. విజిబుల్ స్పెక్ట్రమ్లో ఏ రీజియన్స్ అనేవి మనకి లైట్ ఎనర్జీని మనకి మోస్ట్ ఫోటోసింథసిస్ జరగడానికి యూజ్ అవుతుంది? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఎనీ మోర్? ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఓకే, దుర్గా, దీపిక, విన్నీ అండ్ నోయల్ అండ్ వెరీ గుడ్. ఓకే,
సో నౌ లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. మనకి చూసుకున్నట్లయితే 400 నానోమీటర్స్ నుంచి మనకి 700 నానోమీటర్స్ వరకు మధ్యలో ఉండే రీజియన్లో మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇక్కడ ఏమేమి వస్తున్నాయి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్లూ కలర్ రీజియన్లో అండ్ రెడ్ కలర్ రీజియన్లో, ఈ రెండు రీజియన్స్లో మనకి ఎక్కువగా జరుగుతుంది. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పిగ్మెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కలర్ ఆఫ్ ఏ ప్లాంట్ లీఫ్? మనం ఒక ప్లాంట్ యొక్క లీఫ్ని చూసినట్లయితే అందులో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా. మరి ఆ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ రావాలి అంటే ఆ ప్రాసెస్లో ఎన్ని పిగ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎన్ని పిగ్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఓకే, అండ్ రెస్పాన్సెస్ ప్లీజ్ డూ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. Okay, very good. Okay, and any more responses? Okay, very good, very good. Okay, okay. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూసినట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు, మనకి మనకి ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో ఇందులో మనకి బేసిక్గా 4 పిగ్మెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. వన్ ఈజ్ ద క్లోరోఫిల్ ఏ, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లోరోఫిల్ బి, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద కెరాటినాయిడ్స్ అని చెప్పి అనుకుంటాం. అండ్ ఈ కెరాటినాయిడ్స్లో మనకి 2 పిగ్మెంట్స్ వస్తాయి, అండ్ వన్ ఈజ్ ద xanthophyll అండ్ సెకండ్ వన్ ఈజ్ ద కెరోటిన్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 4 ఉన్నాయి, 1 2 and 3 and 4. So the answer to this question is option 4. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో ఇచ్చిన గ్రాఫ్లో గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ మీద డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడిగాడు. అయితే ఇచ్చిన వాటిలో XYZ ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్? ఓకే, XYZ. Okay, 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 okay. Any more responses? ఓకే, ఓకేనా. వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ ఫర్ ద అటెంప్ట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి Z ఏదైతే ఉందో ద Z ఈజ్ రిప్రజెంటింగ్ ద క్లోరోఫిల్ ఏ, అండ్ X ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద క్లోరోఫిల్ బి, అండ్ ఇక్కడ Y ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద కెరాటినాయిడ్స్. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే క్లోరోఫిల్ బి, కెరాటినాయిడ్స్ అండ్ క్లోరోఫిల్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ 3. గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ద గివెన్ గ్రాఫ్ వాట్ డస్ ఏ అండ్ బి రిప్రజెంట్స్? ఇచ్చిన గ్రాఫ్లో ఏ అండ్ బిని ఏవి రిప్రజెంట్ చేస్తున్నాయి? సో వాట్ ఈస్ ద ఆన్సర్? డైరెక్ట్గా మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చిన గ్రాఫ్ మీద అడిగిన క్వశ్చన్ ఇవి, ఇక్కడ ఎటువంటి చేంజెస్ అనేవి చేయలేదు. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్. So answer. Okay, that question is already done, ma Nandini. Okay, next, any more responses? Okay, next, okay, let's solve this question. Okay na.
సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెండు పీక్స్ అనేవి ఉన్నాయి కదా. సో దీన్ని మనం ఏం చెప్పుకున్నాం, దిస్ ఈజ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఇది మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ విచ్ వన్, క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ ఏ యొక్క అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఇది. అండ్ ఇదేదైతే ఉందో అండ్ దిస్ వన్ ఈజ్ ద యాక్షన్ స్పెక్ట్రమ్. మరి ఈ యాక్షన్ స్పెక్ట్రమ్ దేంది, ఏదైనా ఒక పర్టికులర్ పిగ్మెంట్ అంటే కాదు, ఓవరాల్ ఫోటోసింథసిస్ది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ అనేది యాక్షన్ స్పెక్ట్రమ్ అండ్ బి అనేది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఏ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అన్నాడు, సో రాంగ్. అండ్ సెకండ్ యాక్షన్ స్పెక్ట్రమ్ అండ్ బి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ కెరాటినాయిడ్స్ అన్నాడు, కాదు కదా. అండ్ ఏ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కరెక్టే అండ్ బి యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ బి కరెక్ట్, తప్పు. అండ్ తర్వాత ఏ యాక్షన్ స్పెక్ట్రమ్ అండ్ బి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4. ఓకే, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఓకేనా, ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ ద లెక్చర్. నెక్స్ట్ క్వశ్చన్ అనా. సో ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ పార్ అంటాము, దట్ విల్ రిప్రజెంట్స్ ద ఫాలోయింగ్ రేంజ్ ఆఫ్ వేవ్లెంత్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి సన్ నుంచి ఎంత లైట్ అయితే మనకు వస్తుందో ఆ లైట్ అంతటిని కూడా మనకి ఎర్త్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి మనకి కొంత మనకి లైట్ ఎనర్జీ వస్తుందంటే మనకి చుట్టూతో కూడా ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో ఈ అట్మాస్ఫియర్ అనేది మొత్తం లైట్ని మనకి అబ్జర్వ్ చేసుకోదు, కొంత లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద లైట్ని అగైన్ ఇది మనకి సోలార్ మనకి బయటికి స్పేస్లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే ఇందులో లోపలికి అబ్జర్వ్ అయిన లైట్లో అంత పర్సెంట్ ఆఫ్ లైట్ కూడా మనకి యూస్ఫుల్ అవ్వదు, కొంత పర్సెంట్ ఆఫ్ లైట్ మాత్రమే మనకి ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుంది. సో అట్లాంటి రేడియేషన్ మనం ఏమంటామంటే ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్లెయినింగ్. సో సన్ నుంచి వచ్చే లైట్ అంతా కూడా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వట్లేదు, కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ మేజర్ పోర్షన్ ఆఫ్ సన్లైట్ని మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది, యూవీ రేస్ని ఇట్లాంటివన్నిటిని కూడా, హార్మ్ఫుల్ రేడియేషన్ని. అండ్ ఇందులోకి లోపలికి ఎంటర్ అయిన ఏదైతే లైట్ ఉందో అందులో మొత్తం లైట్ని యూజ్ చేసుకోవట్లేదు, కొంత లైట్ని మాత్రమే, జస్ట్ ఒక 2% లైట్ని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. సచ్ కైండ్ ఆఫ్ రేడియేషన్ మనం ఏమంటామంటే పార్ ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. మరి పార్ని రిప్రజెంట్ చేసేది ఏంటి, దట్ ఈస్ ద 400 to 700 నానోమీటర్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ ఫర్ గివింగ్ ద వెరీ గుడ్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డార్క్ రియాక్షన్ ఇన్ ఫోటోసింథసిస్ ఈజ్ కాల్డ్. సో మనకి చూసుకున్నట్లయితే గ్రానాలో జరిగే యాక్షన్ని మనం లైట్ రియాక్షన్ అని అండ్ స్ట్రోమాలో జరిగే రియాక్షన్ మనం డార్క్ రియాక్షన్ అన్నాం. ఎందుకు, వాట్ ఈస్ ద ఆన్సర్? ఓకేనా, సో గివ్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. So what is the answer? Okay, any more responses? ఓకే నాన్న, వెరీ గుడ్. సో ఇది మనకి డార్క్లో కూడా జరుగుతుంది కరెక్టే, బట్ దానివల్ల మాత్రమే దాన్ని డార్క్ రియాక్షన్ అనలేదు. అండ్ ఇది మనకి లైట్ డ్యూరింగ్ డే టైం జరగదు అని కాదు, సో డే టైం కూడా జరిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మోర్ ర్యాపిడ్లీ నైట్, మనకి డే టైం తక్కువ నైట్ టైం ఎక్కువ అని ఆ విధంగా జరగడం కాదు, ఇది మనకి లైట్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అండ్ ఇది మనకి లైట్ మీద డిపెండ్ అవుతుంది బట్ డైరెక్ట్గా లైట్ మీద డిపెండ్ అవ్వట్లేదు, బట్ లైట్ మీద డిపెండ్ అయ్యి ఏదైతే లైట్ రియాక్షన్ ఉందో దాని ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది, కాబట్టి దీన్ని డార్క్ రియాక్షన్ అన్నా, అంతే తప్ప అంటే ఇది మనకి డైరెక్ట్గా డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి డార్క్ రియాక్షన్ అన్నాను తప్ప ఇది చీకట్లో అవుతుందని మీనింగ్ కాదు నాన్న. ఓకేనా, నెక్స్ట్ వెరీ గుడ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. గుర్తుపెట్టుకోండి అన్న, ఎగ్జామ్లో మనం రాసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ క్వశ్చన్ చదువుతాం అండ్ రాసిన తర్వాత అక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా చెక్ చేయం. దీనివల్ల ఏమవుతుంది, మనకి అక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగితే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ పెడతాం, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగితే కరెక్ట్ స్టేట్మెంట్ పెడతాం. కొన్నిసార్లు వాడు మిస్ మ్యాచింగ్ అడగచ్చు, లేదంటే కొన్నిసార్లు ఇన్కరెక్ట్ మిస్ మ్యాచింగ్ అని అడగచ్చు, అంటే వాడు కరెక్ట్ మ్యాచింగ్ అడుగుతున్నాడు అని అర్థం. సో క్వశ్చన్ చదివిన తర్వాత అక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అనేది అండర్లైన్ చేయండి. ఈ విధంగా అండర్లైన్ చేయడం వల్ల స్టేట్మెంట్స్ అన్ని కూడా ఒకసారి చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ రావచ్చు. ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు చాలామంది, ఎస్పెషల్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్తో వాళ్ళు చదువుతారు కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ చదివిన తర్వాత వాళ్ళకి అది గుర్తుంటుంది అండ్ ఎగ్జామ్లోకి వచ్చేసరికి స్టేట్మెంట్స్ని చాలా నీట్గా చదువుతారు. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి చాలా బాగా చూస్తారు. బట్ ఫైనల్గా వచ్చేసరికి జస్ట్ మనకి చిన్న క్లారిటీ వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంటా లేదంటే కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనకు చూసుకోరు. ఓ, ఈస్ దేర్ ఎనీ డిస్టర్బెన్స్ విత్ వాయిస్? Is it okay now? వాయిస్ క్లారిటీగా లేదు, క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ నాట్ క్లియర్. అరే యార్, సో ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్, ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ వాటర్ నుంచే వస్తుంది కదా, కార్బన్ డైఆక్సైడ్ నుంచి రావట్లేదు కదా. సో ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఫోటోసింథసిస్ ఈజ్ ఏ సింగిల్ స్టెప్ రియాక్షన్. ఫోటోసింథసిస్ మనకి సింగిల్ స్టెప్లో జరుగుతుందా? 2 స్టెప్ రియాక్షన్ కదా, లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ అని చెప్పేసి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సింగిల్ స్టెప్పా? కాదు, ఇట్ ఈజ్ ఏ డబుల్ స్టెప్ రియాక్షన్. డబుల్ స్టెప్స్ ఏమేమి జరుగుతున్నాయి? ఫస్ట్ స్టెప్లో మనకి లైట్ రియాక్షన్ జరుగుతుంది అండ్ సెకండ్ స్టెప్లో మనకి డార్క్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ రిజెంబుల్స్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ అండ్ బి. కరెక్టే. అండ్ ప్లాంట్స్లో గ్లూకోజ్ అనేది స్టార్చ్గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. సో ఇచ్చినవన్నీ కూడా కరెక్టే ఎక్సెప్ట్ ద సెకండ్ వన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ద కరెక్ట్ ఈక్వేషన్ రిప్రజెంటింగ్ ద ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఏంటి? ఓకే, so what is the answer? Option 2. Okay, option 3. Very good, Vinny. Next, any more responses? Yes ma, Sai Priya. Okay, Bhargavi correct. Okay, okay, Durga correct. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి 6 వాటర్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయా? కాదు. సో ఫస్ట్ది సెకండ్ది 2 కూడా కరెక్ట్, తప్పే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 6CO2 + 12H2O అండ్ C6H12O6 + 6O2 + 6H2O కరెక్టే, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఎన్ని ఏం చేశాడు? H2Oకి నెంబరింగ్ అనేది ఇవ్వలేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్, ఫోర్త్ వన్ కాదు, ఫస్ట్ అండ్ సెకండ్ కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ 6 వాటర్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి 1 వాటర్ మాలిక్యూల్ కాదు, ఇక్కడ మనకి 6 వాటర్ మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చూసుకున్నట్లయితే వాటర్ అనేది మనకి రియాక్టెంట్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్గా కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్.
సో ఎప్పుడైనా క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మిస్టేక్ చేయడం తప్పు కాదు నాన్న. ఆ మిస్టేక్ చేసిన తర్వాత మనం ఎక్కడ మిస్టేక్ చేసాం, మనం కాన్సెప్ట్ సరిగ్గా చదవలేదా, లేదంటే క్వశ్చన్ సరిగ్గా చదవలేదా, లేదంటే గుర్తుపెట్టుకోలేదా, లేదంటే మర్చిపోయామా అని మనకు ఒక సెల్ఫ్ అనాలిసిస్ అనేది తెలియాలి. అలా తెలిసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఎగ్జామ్కి మనం రాసేటప్పుడు జాగ్రత్త తీసుకుంటాం. సో అందుకోసమైనా ఎప్పటికప్పుడు మీకు క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా అని చెప్తుంటా. చాలామంది స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే బయాలజీలో థియరీయే కదా అని చెప్పి చదువుకొని వెళ్ళిపోతాం అనుకుంటారు. సో థియరీని చదివిన తర్వాత మనకి ఎంత గుర్తుంటుంది, మనం ఎంత రీకలెక్ట్ చేసుకోగలుగుతున్నాం, అండ్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఎంత బాగా మనం అప్లై చేయగలుగుతున్నాం అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి స్కోరింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్స్ ఓకే మా. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారు. సో కాలమ్ 1 అండ్ కాలమ్ 2 మనకు ఆల్రెడీ తెలుసు. గ్రానాలో ఏం జరుగుతుంది, గ్రానాలో లైట్ రియాక్షన్ జరుగుతుంది. అండ్ మరి స్ట్రోమాలో ఏం జరుగుతుంది, స్ట్రోమాలో డార్క్ రియాక్షన్ జరిగింది. మరి ఇక్కడతో అయిపోయిందా, ఆగలా. అండ్ ఇంకా కంటిన్యూషన్ మ్యాచింగ్ ఉంది. స్ట్రోమాలో ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది షుగర్గా కన్వర్ట్ అవుతుంది ఏటీపీ అండ్ NADPHని యూజ్ చేసుకొని. అండ్ మరి గ్రానాలో ఏం జరుగుతుంది, సో ఈ లైట్ రియాక్షన్లో మనకి ATP అండ్ NADPH అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీనికి మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి, B అండ్ C ఉన్నాయి. అండ్ సెకండ్ దానికి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, దే ఆర్ A అండ్ D ఉన్నాయి. సో మరి ఇచ్చిన వాటిలో మనకి ఆన్సర్ ఏంటి, సో ఫర్ ఫస్ట్ B and C, for second A and D. So the first option is the answer. Okay, very good, very good. Next question. సో ఇక్కడ మనకి లైక్ ఒక పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఇందులో మనకి what are the brackets represent. సో మనకి the dash in the leaves have a large number of dash which align themselves along the walls of the dash such that they get the dash the quantity of incident light. So what is the answer? సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లేదంటే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు భయపడద్దు నాన్న, చాలా ఈజీగా చేయగలము. బట్ మనకు ఒక 5 to 10 seconds మేబీ ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే. అంతే తప్ప మనం ఇక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, I hope you guys can solve this question as soon as possible. Let's check. Okay, comment the answer as soon as possible. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ద డాష్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ ఏ లీవ్స్ హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్, ఇక్కడ చూసుకున్నట్లయితే క్లోరోప్లాస్ట్ అనేది మనకి వర్కౌట్ అవ్వదు, మీసోఫిల్ సెల్స్ అనేవి మనకి వర్కౌట్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ దానికి మీసోఫిల్ సెల్స్ అనేది రాసుకోవచ్చు. అండ్ సెకండ్ తర్వాత చూసుకున్నట్లయితే హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ డాష్, లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోఫిల్ కాదు నాన్న, క్లోరోఫిల్ అనేది పిగ్మెంట్, దీని నెంబర్తో మనం చెప్పలేము. సో దిస్ ఈస్ ద క్లోరోప్లాస్ట్. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు, రాంగ్. విచ్ అలైన్ దెమ్సెల్వ్స్ అలాంగ్ ద వాల్స్ ఆఫ్ డాష్. సో దేని వాల్స్కి అంటే మీసోఫిల్ సెల్స్ యొక్క వాల్స్కి ఉంటాయి. అండ్ టు గెట్ ద వాట్ ఆప్టిమమ్ క్వాంటిటీ, మినిమం క్వాంటిటీ కాదు, ఆప్టిమమ్ క్వాంటిటీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఎప్పుడైనా మనకి క్వశ్చన్ అనేది పెద్దగా ఒకవేళ ఉన్నట్లయితే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆన్సర్ని సాల్వ్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎప్పుడైతే మనకి మీసోఫిల్ సెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 2 కండిషన్స్ తీసుకుందాం. ఒక కండిషన్లో మనకి లైట్ అనేది చాలా తక్కువగా వచ్చింది అనుకుందాం, లైట్ అనేది చాలా తక్కువగాను లేదంటే మీడియం క్వాంటిటీ లైట్ వచ్చినప్పుడు ఇవి ఏం చేస్తున్నాయి, దే ఆర్
అలైనింగ్ ఈ సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైడ్ వాల్స్కి పర్పెండిక్యులర్గా ఈ విధంగా అలైన్ అయ్యి ఉంటాయి. అండ్ అలా కాకుండా ఒకవేళ లైట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనేటప్పుడు ఏం చేస్తున్నాయి, సైడ్ వాల్స్కి ప్యారలల్గా ఈ విధంగా అలైన్ అయ్యి ఉంటున్నాయి. సో ఎందుకోసమంటే తక్కువ లైట్ ఉండేటప్పుడు ఎక్కువ లైట్ని గ్రహించడానికి అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ లైట్ పడేటప్పుడు ఆ లైట్ నుంచి ఎస్కేప్ అవడానికి, అంటే నాట్ టు గెట్ ద మినిమం క్వాంటిటీ ఆఫ్ లైట్, టు గెట్ ద ఆప్టిమమ్ క్వాంటిటీ ఆఫ్ లైట్ అని చెప్పి అనుకోవచ్చు. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3. వెరీ గుడ్. ఓకేనా? క్వాలిటీ ఇన్ సెట్టింగ్స్. ఓకే, మేబీ సమ్ ఇంటర్నెట్ ఇష్యూ ఉండేటప్పుడు మేబీ కొన్నిసార్లు సరిగ్గా రావట్లేదమ్మా. సో స్టూడియో పర్సన్స్ వచ్చారు, వాళ్ళు చెక్ చేశారు కూడా. సో ఎవ్రీథింగ్ ఫైన్ అయిన తర్వాతే మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో ఒకసారి మీ సైడ్ నుంచి ఏమైనా ఎర్రర్ ఉందేమో చెక్ చేసుకోండి. లేదు అన్నట్లయితే రేపు ఇంకోసారి నెక్స్ట్ క్లాస్కి వాళ్ళని ఖచ్చితంగా ఇంకోసారి అడుగుతాను. ఓకేనా? దట్ ఈజ్ దీపిక. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో 1, 2, 3 ఇవి ఏంటి అని చెప్పి డయాగ్రామ్లో ఐడెంటిఫై చేయమని చెప్పి అడుగుతున్నాడు. 1, 2, 3 సారీ అండ్ 4 కూడా. ఈ 4 ఏంటి? సో వాట్ ఈస్ ద ఆన్సర్? So what is the answer? Please comment as soon as possible, ma. What is the answer to this question? Okay, option 3. Okay, option 2. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1 ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద స్ట్రోమా లామెల్లా. ఇది మనకి స్ట్రోమా లామెల్లా. అండ్ 2 ఏదైతే ఉందో ద 2 ఈజ్ ద థైలకాయిడ్. అండ్ దీస్ థైలకాయిడ్స్ ఆర్ ఫార్మింగ్ ద గ్రానా. అండ్ తర్వాత మనకి 3 చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఫ్లూయిడ్ స్ట్రోమా. అండ్ 4th చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద స్టార్చ్ గ్రాన్యూల్. సో మనకి ఇచ్చిన వాటిలో కరెక్ట్గా దేనికి మ్యాచ్ అవుతుంది? సో ఫస్ట్ వన్ స్ట్రోమా లామెల్లా అంటే సో ఇది మనకి రాంగు, థర్డ్ ఆప్షన్ రాంగు. అండ్ సెకండ్ వన్ ఈస్ ద థైలకాయిడ్ ఆర్ గ్రానా అని చెప్పి ఉండొచ్చు. సో థైలకాయిడ్ ఆర్ గ్రానా, సో థైలకాయిడ్స్ ఆర్ గ్రానా అని చెప్పిచ్చాడు. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రోమా. సో ఇక్కడ మనకి దీనికి సైటోప్లాజం అని ఇచ్చాడు. సో ఇది మనకి కాదు, ఇట్ ఈస్ ద స్ట్రోమా, అంటే ఫస్ట్ ఆర్ సెకండ్లో ఉండాలి. అండ్ 4th వన్ వచ్చేసి మనకి స్టార్చ్ గ్రాన్యూల్ జెనెటిక్ మెటీరియల్ కాదు. సో ద ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ 2. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్. సో ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద ఇనిషియేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్, ఫోటోసింథసిస్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో ప్లీజ్ డూ ఆన్సర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మా. సో ఫోటోసింథసిస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఓకే, వెరీ గుడ్. మా నందిని, ప్లీజ్ డోంట్ గో ఫర్ పర్సనల్ చార్ట్స్, ఇట్స్ మై రిక్వెస్ట్. సో ఇక్కడ మనకి ఏదైతే టైం ఉందో ఈ టైంలో మనకి ఉన్న టైంని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి అండ్ మోర్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అలర్ట్ చేయండి. ఓకేనా? ఇట్స్ మై రిక్వెస్ట్. సో డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. ఓకేనా? So the question, photolysis of water, excitement of chlorophyll, ATP formation, glucose formation. ఫస్ట్ మనకి ఎగ్జైట్మెంట్ జరిగిన తర్వాతనే మనకి వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో దట్ మనకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఫైనల్గా ఏటీపీ అండ్ NADH ఫామ్ అయిన తర్వాత ఫైనల్గా గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. సో దట్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్.
సో ద ఫాలోయింగ్ ప్రాసెస్ అక్కర్స్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏమేమి జరుగుతున్నాయి అండ్ ఈ జరిగిన వాటిల్లో ఎస్పెషల్గా లైట్ ఫేజ్లో ఏం జరిగాయి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి చాలా జరుగుతున్నాయి. అక్కడ మనకి క్లోరోఫిల్ అనేది ఎగ్జైట్ అవ్వడం, లైట్ని రిసీవ్ చేసుకోవడం, క్లోరోఫిల్ ఎగ్జైట్ అవ్వడం, ఎగ్జైట్ అయిన తర్వాత వాటర్ స్ప్లిట్ చేయడం, ఆక్సిజన్ రిలీజ్ చేయడం, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయడం, ఏటీపీ ఫామ్ చేయడం, ఎన్ఏడిపిహెచ్ ఫామ్ చేయడం, వాటి నుంచి గ్లూకోజ్ ఫామ్ అవడం అండ్ ఫామ్ అయిన గ్లూకోజ్ అనేది పొలిమరైజేషన్ ద్వారా స్టార్చ్గా ఫామ్ అవడం, ఈ స్టార్చ్ అనేది స్టార్చ్ గ్రాన్యూల్స్గా మనకి స్టోర్ అవడం, ఇలా చాలా జరిగాయి. అందులో మనకి లైట్ రియాక్షన్లో అంటే గ్రానాలో మాత్రమే జరిగేవి ఏంటి? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఓకే, వెరీ గుడ్ మా విన్నీ. ఎనీ అదర్స్? సో ఇక్కడ చూసుకుంటే నాన్న ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ ఫిక్సేషన్ ఎక్కడ జరుగుతుంది? మనకి డార్క్ రియాక్షన్ లో జరుగుతుంది. డార్క్ రియాక్షన్ అండ్ తర్వాత చూసుకున్నట్లయితే సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఇది కూడా ఎక్కడ జరుగుతుంది? డార్క్ రియాక్షన్ లో జరుగుతుంది. డార్క్ రియాక్షన్ లో ఏం చెప్పుకుంటాం? కార్బన్ డైఆక్సైడ్ ఏవైతే అట్మాస్ఫియర్ నుంచి తీసుకున్నాయో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది బై యూజింగ్ ద ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ ఎనర్జీని యూజ్ చేసుకొని. అంటే మరి ఫస్ట్ది అండ్ థర్డ్ది మనకి లైట్ స్టేజ్ లో జరుగుతున్నాయా? కాదు. సో ఎక్కడ జరుగుతున్నాయి? లైట్ ఈజ్ నాట్ క్లియర్. Is it clear now? Is it clear now? మనం చూసుకున్నట్లయితే సో మనకి ఫస్ట్ అండ్ థర్డ్ ఈ రెండు కూడా కాదు అండ్ ఈ రెండు కాదు కాబట్టి సో ద ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 4. Is it clear now? I am increasing my volume and is it clear now? Okay. Okay. Thank you. So I hope whatever we have discussed today in this lecture, so ఇది మనకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. So do you have any doubts? Please let me know. Do you have any doubts? And if you have no doubts, please give me the thumbs up. Okay. And also how many of you are liking the session? సో ఈరోజు లెక్చర్ ఎంతమందికి నచ్చిందో మరి నాకు తెలియాలి కదా. ఇద్దరికి నచ్చిందని చెప్పి పెట్టారు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? లెక్చర్ నచ్చలేదా, లేదంటే మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ బాగాలేదా? సో వాట్ ఈస్ ద రీజన్? ఇఫ్ యు ఆర్ లైకింగ్ ద లెక్చర్, ప్లీజ్ డూ గివ్ ద లైక్. ఓకే. ఇంకా ఓకే, మనం ఇట్లానే కంటిన్యూ చేద్దామా డైలీ కూడా? సో డైలీ 5:30 నుంచి 7 o'clockకి నేను క్లాసెస్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నా. సో అందరికీ యూస్ఫుల్ అవుతుందా?
ఓకే, థ్యాంక్ యూ. ఓకే మా నోయల్. సో మోడరేట్ క్వశ్చన్సా? ఓకే, మనం వీక్లీ ఏవైతే మనం సెషన్ ప్రాక్టీస్ చేస్తామో ఆ సెషన్లో మనం మోడరేట్, ఈజీ అండ్ టఫ్ క్వశ్చన్స్ అన్ని లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. సో ఇక్కడ మనకి లెక్చర్స్ మనం చెప్పాం కాబట్టి ఇందులో మనం ఎంత గుర్తుపెట్టుకుంటున్నామని చెప్పి మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే దేమ్మా, ష్యూర్లీ కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకేమ్మా. సో నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే సో సో మనకి ఈ సండే ఏదైతే వస్తుందో మనకి ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ అనేది ఇంకా మనకి అవ్వలేదు. 6:30కి తీసుకోండి సార్ డైలీ క్లాస్ ప్లీజ్. ఓకేమ్మా నందిని, బట్ ద థింగ్ ఈజ్ లైక్ మరి మిగతా లెక్చర్స్ కూడా క్లాసులు తీసుకోవాలి కదమ్మా. సో మనకి అజయ్ సార్ క్లాసెస్ తీసుకోవాలి, అండ్ తర్వాత మనకు చూసుకున్నట్లయితే వెంకటేష్ సార్ క్లాసెస్ తీసుకోవాలి, అండ్ నేను క్లాసెస్ తీసుకోవాలి. అందరం ఒకేసారి క్లాసెస్ తీసుకోవడం అవ్వదు కదా. సో 5:30 నుంచి నేను 7 వరకు, 7 నుంచి తర్వాత మనకి అజయ్ సారు, అండ్ ఆ తర్వాత మనకి వెంకటేష్ సార్, ఇలా ఈ విధంగా సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఎస్ నానా నోయల్. సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సెషన్స్ అనేవి చేస్తాము. ఓకే, డైలీ తీసుకుంటాను క్లాసెస్, బట్ 6:30 అనేది పాసిబిలిటీ లేదు నాన్న, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా లెక్చర్స్ కూడా తీసుకోవాలి కాబట్టి మరి వాళ్ళ క్లాసెస్ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ఓకేనా క్రికెటర్స్? ఓకే యాక్చువల్గా నేను క్రికెట్ చాలా తక్కువగా చూస్తాను. వరల్డ్ కప్ అయినప్పుడు ఏదో కొంచెం చూస్తుంటాను. ఫేవరెట్ అని చెప్పి ఏం స్పెసిఫిక్ లేదు నాన్న. ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే అబ్జల్యూట్లీ ఇట్ ఈజ్ మై ఫేవరెట్. ఓకే ఎస్ నాన్న, కాలేజ్ ఉంటుంది కాదని చెప్పి అనలేదు, బట్ మరి అందరినీ దృష్టిలో పెట్టుకొని చేసేటప్పుడు ఇలా చేస్తున్నాను. ఓకే, నేను ఒకసారి ఛానల్ మేనేజర్తో మాట్లాడి ఒకవేళ పాసిబిలిటీ ఉందేమో అని చెప్పి చెక్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ ఇంకా మనకి ఏవైనా సెషన్స్ కావాలనుకుంటే మన సండేస్ టైమ్స్లోనే లేకపోతే రిమైనింగ్ టైమ్స్లోనే షెడ్యూల్ చేసుకుందాం. సో మీరు ఏ టాపిక్ వైజ్గా కూడా మీరు లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో తీసుకుంటాను, డోంట్ వరీ. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా చేస్తాను. బట్ మరి నా సెషన్కి లైక్స్ అనేది చాలా తక్కువగా వచ్చాయి. మరి ఇంకా ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి నచ్చలేదో తెలియట్లేదు. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. సో ఇలానే మనకి కాన్సెప్ట్ అనేది నచ్చింది, క్వశ్చన్స్ కూడా బాగానే వచ్చింది, అండ్ దీని ద్వారా మనం ఇది నేర్చుకున్నాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ష్యూర్, ఐ విల్ ఫాలో ద మ్యాచ్. ఓకేనా? సో ఓకే మా వాసు, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ అండ్ బాయ్. అండ్ ఐ థింక్ నెక్స్ట్ మనకి అజయ్ సార్ది క్లాస్ ఉందనుకుంటున్నా. సో మీరు అక్కడ జాయిన్ అవ్వండి. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ. So if you are enjoying the session, and thank you for watching, and all the best. Okay, and happy Diwali to everybody. Bye, take care and read well.